నాయనా, మా ప్రియరక్షకుని ద్వారా తండ్రి మమ్మలను ఇలాగు నీ సన్నిధిలో సమకూర్చుకొని జీవంగల దేవుడివైనా నిన్ను స్తుతించడానికి ప్రియరక్షకుని ద్వారా మాకు కలిగిన విమోచనను బట్టి ఈ భాగ్యమును బట్టి మీకు వేల కొలది కృతజ్ఞతలు స్తోత్రములు నాయనా. ఈ నీ బిడ్డలను మీరు ప్రేమించి నీ మహిమ కొరకై మీరు ఏర్పాటు చేసుకొని నీ బిడ్డలను మీ కొరకు మీరు ప్రత్యేకించుకున్నందుకు మీకు స్తోత్రాలు. మంచి కార్యాలను చేయడానికి, మంచి జీవితాన్ని భూమి మీద జీవించడానికి నీ బిడ్డలుగా ముద్రించబడి నీ సొత్తుగా భూమి మీద నైనా నీ సాక్షులుగా జీవించేటువంటి కృపను ఈ నీ బిడ్డలకు దయచేసి లోకంలో నుంచి నీ బిడ్డలను వేరుపరచుకొని వీరు నా సొత్తు, వీరు నా సొత్తు, వీరు నా సొత్తు, వీరు నా జనులు అని చెప్పి నీ బిడ్డలను గూర్చి మీరు సాక్ష్యం ఇస్తున్న దేవుడు అయినందుకు మీకు స్తోత్రాలు. కనుక నీ సన్నిధిలోనికి నీ బిడ్డలు చేరి నిన్ను స్తుతించి ఆరాధించుచు ఉండగా నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని బలపరిచి నీ మహిమకు సాక్షిగా నిలబెట్టుకోమని మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి, మీ స్తోత్రాలు. ఇంతవరకు నైనా పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, నైనా ఆరాధన ద్వారా మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మీ బిడ్డలకు ఇచ్చారు. మీ సన్నిధి నీ బిడ్డలకు నిత్య సంతోషముగా ఉండేటట్లు చేయండి. నీ కుడి చేతిలో నీ బిడ్డలు నిత్యం వెలిగే తారగా ఉండేటట్లు నీ బిడ్డలను సిద్ధపరచుకోమని నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.